ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పెళ్ళి ఏ వయసులో చేసుకోవాలి? ఆడపిల్లలకి మగపిల్లలకి ఇప్పుడు మనం చూస్తూ ఉంటే కెరియర్ కోసం ఇంకొక సంవత్సరం అంటున్న వాళ్ళని చాలామంది చూస్తున్నాం. ఇంతకుముందు మనం మగపిల్లల్ని చూసేవాళ్ళం కదా, ఇప్పుడు ఆడపిల్లల్లో కూడా సేమ్ డైలాగే వింటున్నాం. మరి బహుశా మీ ఫ్యామిలీలో విన్నే ఉంటారు. ఎవరిని కదిపినా ఇంకొక 1 year, ఇంకొక 2 years అంటారు. పోనీ ఏదైనా అద్భుతమైన మార్పులు కనిపిస్తాయా? ఏముండదు. ఏదైనా ఎగ్జామ్స్ రాయటమా, లేకపోతే అసలు ఏదో ఇప్పుడున్న దానికి టోటల్ చేంజ్ ఏమైనా కనిపిస్తుంటే ఏముండదట. అదే మీరేమంటారు? గవర్నమెంట్ ఈ మధ్య అదేదో కొత్త రూల్ తెస్తుంది, మగపిల్లలు కూడా పెళ్లి వయసు 18-19 చేసేద్దామని అంటున్నారని. అలాంటిది ఒకటి విన్నాం, అర్లీగా మ్యారేజ్ చేసుకోవటం. రీసెంట్గా ఎప్పుడు టీవీలో విన్నాను. అవునా? నాకు కూడా బాగా అర్థం కాలేదు. ఇదేంటంటే పాతకాలపు పెళ్లి వయసులు వేరు, ఇప్పటి పెళ్లి వయసులు వేరు చేయ. అవును. ఇది వరకట్లో మగపిల్లలు చిన్నపిల్లలే, ఆడపిల్లలు చిన్నపిల్లలుగా ఉండగానే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. అప్పట్లో పేరెంట్స్ సపోర్ట్ చేసేవాళ్ళు పిల్లల్ని. అవునండి. అప్పటి చదువులు, అప్పటి విద్యా విధానాలు, అప్పటి వృత్తులు వేరేగా ఉండేవి. పాత రోజుల్లో కుల వృత్తులు చేసుకునేవాళ్ళు, అంటే పెద్ద పని నుంచి చిన్న పని దాకా అన్ని రకాల వృత్తులు. అందులో కుల విచక్షణ లేదు, ఈ కులము ఆ కులము అని లేదు. తమ తాలూకు వంశానుగణంగా వచ్చినటువంటి వృత్తుల్ని చేసుకునేవాళ్ళు. 15-16 సంవత్సరాలు వచ్చేసరికి 10 రూపాయలు తెచ్చుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండేవాళ్ళు. పనులు చేసేవాళ్ళు ఏవో ఒకటి. అవును, ఇది ఉండేది. ఇప్పుడు 16 సంవత్సరాల ఒక కుర్రాడికి ఓ 10 ఏళ్ల పిల్ల నుంచి పెళ్లి చేశారు అనుకుందాం. పాతకాలం కథ చెప్తున్నాను నేను. చేశారు అనుకుందాం. ఈ 10 ఏళ్ల పిల్ల 15-16 ఏళ్ళు వచ్చేదాకా కాపురానికి పంపేవాళ్ళు కాదు. ఆ పిల్లని పేరెంట్సే పోషించుకునేవాళ్ళు. పెద్ద వాటి నుంచి చిన్న వాటి వరకు అన్ని కుటుంబాల్లోనూ ఇదే జరిగేది. తర్వాత ఈ పిల్లాడు సంపాదన పని చేసుకోవడం, చదువుకునేవాళ్ళు, సంపాదించుకునేవాళ్ళు. పిల్లకి వ్యక్తత వచ్చాక, అంటే కాస్త మెచ్యూర్ అయ్యేదాకా అలా అనుకో, కాపురానికి పంపించినా కొన్నాళ్ళ నుంచి మళ్ళీ తీసుకుపోతూ ఉండేవాళ్ళు. ఎంతసేపు అత్తారిళ్లలోనే ఉండే సిస్టమ్ మన దగ్గర ఉండేది కాదు ఇది వరకు. కొన్నాళ్ళు వెళ్ళటం, ఏ పండగకో అయితే పండగ అంటే 10 రోజులు పండగ, వారం రోజులు ఉండే పండగకి నెల రోజులు ఆడపిల్లల్ని ఇళ్లలో ఉంచుకునేవాళ్ళు. ఈ పిల్లని మళ్ళీ పంపడానికి సరిపడా సంబారాలన్నీ సమకూర్చుకునేదాకా పిల్ల మన దగ్గరే ఉండేది. డబ్బులు, స్వీట్లని, బట్టలని 4 ఏర్పరచుకుని పంపాలి. ఇలాంటి విధానాలు పాత రోజుల్లో నడిచేవి. ఇప్పుడు మనం 15-16 సంవత్సరాలు లేదా 18 ఏళ్ల పిల్లాడు, వీడికి ఇంటర్మీడియట్ కూడా పూర్తవదు. వాడిని ఎవరు సపోర్ట్ చేస్తారు? సంపాదన వచ్చే మార్గం లేదు కదా. గ్రాడ్యుయేషన్ అయితే కానీ పెళ్ళిళ్ళు చేసుకోలేరు. ఈ బిలో గ్రాడ్యుయేషన్ లెవెల్లో ప్రేమలన్నీ పెళ్ళిళ్ళన్నీ చూస్తున్నాం, మనకు కనపడుతుంటాయి టీవీలలో, పేపర్లలో. పెళ్లి చేసేసుకుంటావు, ఈ పిల్లని ఎట్లా పోషిస్తావు? సినిమాలలాగా రాళ్ళు కొట్టి బండలు కొట్టి అక్కడేదో పనిచేసి పోషిస్తావు. ఇది ఆ రోజు కాదు కదా. 10 రూపాయలతో అన్నం వచ్చే రోజు కాదు కదా. పోనీ 10 రూపాయలతోటే మీ ఇద్దరు ఎలాగోలా కష్టపడి తింటారు అనుకుందాం. పిల్లాడు నువ్వు ఉండేది ఎక్కడ? నిన్నెవరు ఉంచుకుంటారు? ఏ రకంగా ఎవరి దగ్గరైనా ఆశ్రయం దొరుకుతుంది. కాబట్టి సంపాదన ఉంటే కానీ వివాహం చేసుకోకూడదు అనేది ఒక రకమైన ఫిక్స్డ్ థింగ్గా వచ్చేసింది. 18-19 ఏళ్ల పిల్లాడికి సంపాదనలు ఉండవు. మామూలు పని చేసుకునే వాళ్ళకు ఉంటుంది. ఏవో అంటే ఒకళ్ళు ఇద్దరు ఉండటంతో 19-20 కాదు, 20-25 వచ్చినా కూడా మన పిల్లలు చిన్నపిల్లలుగానే ఉంటున్నాం. వీళ్ళు కొంచెం ముందుకు పోనీ ఇంజనీరింగ్ చదువుతారు, ఏదో ఎంబీబీఎస్ చదువుతారు, లేదా బీకామో బీఎస్సీవో ఏదో చదువుతారు. ఇప్పుడు మొదటి రోజుల్లో వచ్చే సంపాదన ఒకడు బతకడానికి సరిపోదు. ఈ రోజుల్లో 10-12 వేల రూపాయలు కనీసం ఉంటే గానీ ఒక కుర్రాడు వాడు మామూలుగా 2 పూట్లా తిని వాడి పని వాడు చేసుకుని ఉండలేడు. ఇద్దరు ఎట్లా సపోర్ట్ అవుతారు? దాంట్లో అవరు. కాబట్టి వాడికి 30,000, 40,000, 25,000 కావాలి. లేదా అమ్మాయి కూడా పని చేయాలి. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కూడా పని చేసుకునే పరిస్థితులు ఉన్నవాళ్ళు ఎర్లీగా పెళ్లి చేసుకున్నా ఓకే. పనులు చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు పని చేసుకునే వాళ్ళు అనేసరికల్లా వాళ్ళకి లివింగ్ చిన్నదైపోతుంది, అవసరాలు తక్కువగా ఉంటాయి, సింపుల్ లివింగ్లో ఉంటారు. రకరకాల అక్కర్ల తేలిగ్గా ఒక పదార్థంతో అన్నం తినగలరు. అట్లా అలవాటు ఉన్న పరిస్థితులు అయితే పోనీ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఆ అలవాటు ఉన్న పరిస్థితులు ఏ ప్రపంచంలోనూ లేకుండానే ఉంటున్నాయి అనిపిస్తోంది. ఇప్పుడు ఇంత కావాలంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కావాలి. సెటిల్మెంట్ కావాలంటే ఇదివరకు అట్లాగట్టి కుల వృత్తులు లేవు కాబట్టి ఓ గ్రాడ్యుయేషన్ లెవెల్ దాకా వెళ్ళి కొన్నాళ్ళు ఉద్యోగం చేసి కొంచెం ముందుకెళ్తే అప్పుడు నువ్వు సపోర్ట్ చేసుకుని నీతో పాటు ఇంకో వ్యక్తిని సపోర్ట్ చేయగలిగే పరిస్థితి వచ్చేదాకా తప్పకుండా పెళ్ళిళ్ళకి ఆగాలి.
ఇది వరకు అది 25గా ఉండేది, 25-26 రాగానే చేసేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో 25-26కి సెటిల్మెంట్లు రావట్లే. ఇంకా కొంచెం కెరీర్లో ఇంకా బాగా ముందుకెళ్ళాలి, బాగా పెద్ద సంపాదన కావాలి, పెళ్లి నాటికే ఇల్లు ఏర్పరచుకోవాలి, పెళ్లి నాటికే కారు ఉండాలి, పెళ్లి నాటికే బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, పెళ్లి నాటికే ఎందులోనో నేను పొదుపు చేస్తున్నాను లాంటివి చెప్పుకోవాలి అంటే ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు వెళ్ళాలి కదా. పెళ్లి నాటికి ఒక పిల్లాడికి ఇల్లు ఎందుకు, సొంత ఇల్లు? నాకు అసలు ఎప్పుడూ ఆశ్చర్యంగానే ఉంటుంది. ఎందుకు సొంత ఇల్లు? ఏం అద్దెంట్లో ఉండకూడదు? మెల్లిగా కొనుక్కోవచ్చు కదా ఇల్లు, ఇంకొంచెం బెటర్ ఇల్లు వస్తుంది కదా. అప్పుడు చాలామంది ఈ ఐడియాస్లో ఉంటారు, దానికోసం ముందుకు తీసుకెళ్తారు. ఒక్కొక్కసారి తన వెనకాల ఉన్న చెల్లెలో తమ్ముడో ఉన్నారనుకో, వాళ్ళ చదువు కూడా పూర్తవాలి, అమ్మా నాన్న బాగా సపోర్ట్ చేయలేరు, పెద్ద పిల్లాన్ని కష్టపడి ఎక్కిచ్చారు, సో ఈ రెండో వాళ్ళని సపోర్ట్ చేయాలి, నువ్వు ఈ రెండో పిల్లని సపోర్ట్ చేయాలని మాట్లాడతారు కూడా కొంతమంది పేరెంట్స్. అది నేను కూడా 2-3 చోట్ల విన్నా ప్రత్యక్షంగానే. నేను వీడిని కష్టపడి నేను చదివిస్తాను నాన్న, నువ్వు బాగా చదువుకుని నీ చెల్లెల్ని చదివించాలి, నువ్వు అమెరికా పంపించాను, నేను 2 చిన్నపిల్లని ఎంఎస్సీ చదివించే పూచి నీది. చదివించటం ఒకటి, ఆ పిల్లకి పెళ్లి చేయడం ఒకటి, పెళ్లి చేయటం. ఈ తర్వాత తమ్ముడు చదువు, చెల్లెల్ని చదువు అండ్ పెళ్ళో, ఇవి ఒక ప్లస్ అవుతాయి. పిల్లలిద్దరికి ఒక 4-5 ఏళ్ల గ్యాప్ ఉందనుకో, పిల్లకి 25 ఏళ్ళు వస్తే పిల్లడికి 30 ఏళ్ళు వస్తాయి కదా అన్నయ్యకి, అట్లా లేట్ అయిపోవటం. ఇప్పుడు ఏంటంటే ఈ పెళ్ళిళ్ళు లేట్ అవటంతో మొత్తం వీళ్ళు బాగా బలంగా ఆరోగ్యంగా శుభ్రంగా ఉండే ఏజ్ అంతా కెరీర్ డెవలప్మెంట్ కోసం, లేదా బాధ్యతల కోసం, లేదా ఇంకా నాళ్ళు ఫ్రీగా ఉందనే ఉద్దేశం కోసం వెళ్ళిపోతుంది జయ. ఇదివరకట్లాగా మనకి లైఫ్ స్పాన్ అంత పెద్దది కాదు, ఆరోగ్యపు స్పాన్ అంత పెద్దది కాదు, చిన్నదైపోతుంది. ఇదివరకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేదాకా, 60 ఇయర్స్ వచ్చేదాకా మగవాళ్ళు స్ట్రాంగ్గా కనపడేవారు. రిటైర్ అయ్యే నాటికి వీళ్ళు అప్పుడే రిటైర్ అయ్యారా అనిపించేటట్టుగా ఉండేది పాతకాలంలో. 60 ఏళ్ల వాళ్ళు చక్క నడవటము, అన్ని పనులు చేసేయటము, సమర్థవంతంగా ఉండటం మన తాతల నాడు చూసేవాళ్ళం. అవునండి. మన నాన్నల దగ్గరికి కొంచెం తగ్గింది, మన అన్నదమ్ముల దగ్గరికి వచ్చేసరికల్లా బాగా తగ్గిపోయింది. ఎందుకంటే శంఖచక్రాలుగా భావించబడే షుగర్ అండ్ బీపీ వచ్చేస్తున్నాయి ఎర్లీ ఏజ్లోనే. 30 లోపలే ఈ స్ట్రెస్సు, ఈ ప్రవాహం వెనకాల పరుగులు పెట్టడము, ప్రయాణాలు, దూరాలు. మనకి ఇదివరకు ట్రాన్స్పోర్టేషన్ లేని రోజుల్లో స్ట్రెస్ లేదు, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎంత పెరిగిందో స్ట్రెస్ దానికి డబల్ పెరిగిపోయింది. ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాలంటే 3-2 గంటలు పట్టే రోజుల్లో స్ట్రెస్ లేదు, దానికి తగినట్టుగానే మిగిలిన ప్లాన్ ఉండేది. ఇప్పుడు ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఇక్కడ నుంచి బందర్ వెళ్ళడానికి 5-6 అవర్స్లో వెళ్ళిపోతున్నాం. అర్లీ మార్నింగ్ బయలుదేరితే 11 గంటల లోపలే 10 గంటల కల్లా వెళ్ళిపోతాం మచిలీపట్నం, బెజవాడ వెళ్ళిపోతాం, 4 గంటల్లో బెజవాడ వెళ్ళిపోతాం. స్ట్రెస్ మనకంటే ముందే చేరిపోతుంది బెజవాడ. ఈ స్ట్రెస్ పెరిగేసరికల్లా ఏమవుతుంది, సంతానోత్పత్తి తగ్గిపోతుంది. అవునండి. సంతానం కలగదు, నువ్వు తక్కువ కలుగుతుంది, నువ్వు హెల్తీగా ఉండవు. పిల్లలు పుట్టేస్తారనుకుందాం, నీకు ఆరోగ్యం ఏది? హెల్తీగా ఉండవు. ఇక మరి దేనికోసం సంపాదిస్తున్నాం మనం? సంతానం లేకపోయినా సంపాదన వేస్ట్, పూర్తిగా కాదనుకోండి కొంత వేస్ట్. ఎవరు తింటారు అదంతా? పోనీ సంతానం ఉంది, నీకు ఆరోగ్యం లేదు, నువ్వు తినలేవు, తాగలేవు, తిరగలేవు, ఎందుకు వచ్చింది సంపాదన? ఇది కూడా వేస్టే కదా, ఆడకైనా మొక్కైనా. ఇప్పుడు మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది, ఆడవాళ్ళ సంగతి తీసుకుందాం. ఇదివరకట్లో 14వ ఏడు నుంచి 45-42 ఏళ్ల దాకా కనేవాళ్ళు పిల్లల్ని చేయ. ఇందులో అతిశయోక్తి ఏం లేదు. మా మదర్కి మా అక్కయ్య ఫస్ట్ చైల్డ్ 15-16 సంవత్సరాలకి కలిగింది, ఆవిడికి 40 ఏళ్ళు వచ్చాక పుట్టాను నేను. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, చాలా మంది. నా తరం వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. తల్లులు 3 ఏళ్ల గ్యాప్ తోటో 5 ఏళ్ల గ్యాప్ తోటో 40-42 ఇంచుమించు మెనోపాజ్కి దగ్గర అయ్యేదాకా పిల్లల్ని కంటూనే ఉండేవాళ్ళు, ఏమి వితౌట్ ఎనీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లము ఉండేది కాదు. జెస్టేషనల్ డయాబెటీస్ లేదు, బీపీ లేదు, ఇప్పటిలాగా అట్మోస్ట్ కేర్ అప్పుడు లేదు, విటమిన్స్ లేవు, ఫోలిక్ యాసిడ్ లేదు, ఏమీ లేదు, చద్దన్నాలతోటే ఉండేవాళ్ళు శుభ్రంగా. ఆరోగ్యమైన స్ట్రెస్ లేదు, ప్రధానంగా అక్కడ లేనిదేంటి స్ట్రెస్. ఇప్పుడు మనకి స్ట్రెస్ ఎట్లా వచ్చింది? ఈ 12-13 ఏళ్ల పిల్లల టీనేజ్ నుంచి వీళ్ళకి పీరియడ్స్ వచ్చిన దగ్గర నుంచి స్ట్రెస్సే. కాలేజీలు, స్కూళ్ళు, పరుగులు, ర్యాట్ రేసులు. ఈ రేసులన్నీ పూర్తయ్యాక ఉద్యోగాలు, అందులో ముందుకెళ్తాం. పెళ్లి సంబంధాలు చూస్తారు, మనకి ప్రయారిటీస్. అమ్మాయి ఎంటెక్ చేస్తే అబ్బాయి బీటెక్ వాడిని చేసుకోలేం కదా, ఎంటెక్కో ఎంబీఏవో కావాలి. అమ్మాయి 5.5 అడుగులు ఉంటే అబ్బాయి 6 అడుగులు ఉండాలి కదా, ప్రయారిటీస్ మారిపోతాయి. దాంతో పెళ్ళిళ్ళు అట్లా ముందుకెళ్తాయి.
నీకు లేట్ అయ్యి 30 ఏళ్ళకి అమ్మాయికి లేదా 28 ఏళ్ళకి పెళ్ళైతే సంతానం కలగడానికి ఒక 2-3 ఏళ్ళు తీసుకుంది అనుకోండి, 30 దాటేసింది అనుకోండి. 30 దాటిన ప్రెగ్నెన్సీ రిస్కీ ప్రెగ్నెన్సీ. నువ్వు సంతాన సాఫల్యం మనిషికి భగవంతుడు ఎప్పటి నుంచి పెట్టాడంటే, ప్రకృతి ఎప్పటి నుంచి పెట్టింది? 14 నుంచి 30 దాకా, అంటే 15 సంవత్సరాల 16 సంవత్సరాల సంతాన సాఫల్యం టైంని మీరు ఈ రకరకాల ఆలోచనలతోటి మానేశాం. మనకి ప్రకృతి అలా ఇచ్చింది. ఇది వరకు 45 దాకా ఇచ్చింది. ఇప్పుడు 45 దాకా ఎవరికి అవకాశం ఉంటుంది? ఈ 3 ఏళ్లకోసారి రెగ్యులర్ గా కంటూ ఉండే వాళ్ళకి సైకిల్ తిరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్ గా ఆ సైకిల్లో భాగంగా వెళ్ళిపోతుంది. నువ్వు ఒకేసారి నేను 40కి కంటానంటే ఈజీగా అవ్వదు. ప్రెగ్నెన్సీ ఈజీగా రాదు, డెలివరీ ఈజీగా అవ్వదు. ఈ ప్రెగ్నెన్సీకి డెలివరీకి మధ్యలో రకరకాల రిస్కులు. ఒకటి నీకు రిస్కు, రెండోది గర్భస్థ శిశువుకి రిస్కు. దానికోసం బోల్డ్ టెస్టులు. నార్మల్గా అవుతుందో అవ్వదో. ఈ పుట్టిన పిల్లాంటి ఇంకేముంది, నీ పంచప్రాణాలు వాడి మీద ఉంటాయి. నీకు 40 వచ్చాక కనుక ఒక పాపాయి ఒక బిడ్డ కలిగితే నీ వయసు ఏమో ముందుకెళ్ళిపోతుంది. పిల్లల్ని పెంచొద్దు. పిల్లల్ని పెంచడం కష్టం కదా. 40 ఇయర్స్ వాళ్ళే పిల్లల్ని పెంచడం బహు కష్ట సాధ్యమైన ఈ రోజుల్లో IVF అని ఇంకొకటి రకరకాల మార్గాలతోటి పెద్ద వయసు వాళ్ళు కూడా పిల్లల్ని కంటున్నది కనపడుతుంది. ఇది రేర్ అనుకోండి, రేర్. అందరూ చేయటల్లా, ఏదో ఒక ప్రయోగంగా డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు కూడా పాపం మరి వాళ్ళ జీవితాశయం ఏమిటో అలా ఆలోచించుకుని సడన్గా ఇంత వయసు వచ్చిన వాళ్ళు చిటుక్కున్న ఏ భగవంతుడు అనుకూలించక కాలం కలిసిరాక వాళ్ళు వెళ్ళిపోతే ఈ పసిగుడ్ల సంగతి ఎవరు చూసుకుంటారమ్మా? ఎవరు వీళ్ళకి జవాబారి? వీళ్ళకి ప్రెగ్నెన్సీలు వచ్చేలాగా ఏర్పరిచిన డాక్టర్లు కానీ హాస్పిటల్స్ కానీ ఈ పూచి పడతాయా? పడవు. ఈ పిల్లల జవాబారి ఎవరు? అసలు పసి పిల్లల్ని పెంచడం అంటే ఎంత కష్టదాయకం. ఎంత కష్టం చేయ. 15-16 సంవత్సరాల పిల్లలు ఉన్న మా ఇంట్లోనే ఓ పిల్ల చంటి పిల్లని తెస్తే 2-3 గంటలు ఎత్తుకుంటే జబలు నొప్పులు వస్తాయి. పిల్లలు ఏడుస్తుంటే తోచావదు, ఏం చేయాలో అర్థం కాదు. పసిపిల్లల్ని చూడడం ఇదివరకట్లాగా ఈజీ కాదు ఇప్పుడు. అవునండి. పిల్లల పెంపకం టఫెస్ట్ జాబ్గా ఉంది, బహు కష్ట సాధ్యం. వాళ్ళ ఖర్చులు అలాగే ఉన్నాయి, పిల్లలకు పెట్టాల్సిన ఖర్చులు, వాళ్ళ పెంపకపు విధానము టఫ్గానే ఉంది. మిగిలిన ప్రపంచంతో పాటు పోవాలి కదా. పోవాలి కదా. చిన్నప్పుడు అయితే ఎవరో ఒకరు సహాయం కావాలని అనుకుంటారు సాధారణంగా. కానీ పిల్లలు ఉన్నన్ని రోజులు పిల్లలకి ఏ వయసు వచ్చిన అంటే వారిని ఒక దారి చేసి వాళ్ళు వేరే ఇంటికి వెళ్ళే వరకు కూడా ఒకళ్ళు ఉండాల్సిందేనండి. నా ఒపీనియన్ అయితే నేను అది అనుకుంటాను. ఇప్పుడు పిల్లలతో పాటే మనం ఒక మనిషి ఉండాలి. మన మనిషి మనం 40 ఏళ్ళు వచ్చాక మనం పిల్లల్ని కంటాం, లేదా నీకు 32-33కే కంటావు. నీకు కెరీర్ ఉంది కదా, ఏ కెరీర్ కోసం నువ్వు ఇంత పెళ్లి లేట్ చేసి పిల్లలు లేట్ చేసుకున్నావో దాన్ని వదలవు. నీ పిల్లలకి జవాబాదారీ ఎవరుంటారు? ఇప్పుడు పిల్లలకి నీకు జవాబాదారీతనం నీ దగ్గర కుదరకపోతే, నీకు అవకాశం లేకపోతే ఇదంతా సమాజానికి జవాబాదారీతనం కాదా? వాళ్ళు ఏ విధంగా తయారవుతారు? ఏ రకమైన చూపు లేకుండా ఎప్పుడు మీరు డే కేర్లలోనో ఎక్కడో ఉండే పిల్లలు, తల్లుల అట్మోస్ట్ కేర్ లేదు. నీకు 33-34 వచ్చేసరికల్లా మీకు ప్రపంచం పెద్దదైపోతుంది. నేను ఇదివరకటికి ఇప్పటికీ డిఫరెన్స్ అది అబ్జర్వ్ చేశాను జయ. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక 22-23 ఏళ్ళ అమ్మాయికి గనక సంతానం ఉందనుకోండి, దానికి చాలా ఫ్రెండ్స్, చాలా ప్రపంచం, క్యారీ హడావిడిగా ఏముండదు. ఈ చిన్నపిల్లని చూసుకోవడంలోనే ఉంటుంది వ్యవహారం అంతా. ఇప్పుడు ఈ 22 ఏళ్ళ అమ్మాయి 32 ఏళ్ల దాకా కనలేదు అనుకుందాం. 10 ఏళ్లలో ఈమె ప్రపంచం ఎంత పెద్దదైంది, ఎన్ని రకాల ప్రయారిటీస్ పెరుగుతాయి. అప్పుడు పిల్లలది ఒక చిన్న భాగం అవుతుంది. ఈ మిగిలిన భాగాల్లో పిల్లలది పెద్ద భాగమైనప్పటికీ మిగిలిన భాగాలన్నీ కూడా దీంతో సమానమైన ఉన్నాయి కదా. అంతే కదా. రోజు రోజుకి అనుభవం పెరిగిపోతుంది కదా. అనుభవం పెరిగిపోతుంది, నీ రీచ్ పెరిగిపోతుంది, నీ పరిచయాలు పెరిగిపోతాయి, నీ ప్రయారిటీస్ మారిపోతాయి. ఇప్పుడు వీటన్నిట్లలో మీరు పిల్లలకి ఎంత మటుకు న్యాయం చేయగలుగుతారు? మనకి అబ్బాయి పిల్లలు వద్దు, సంతానం లేకపోయినా పర్వాలేదు అని అనుకోగలమా? అస్సలు. ఎంతమంది అనుకుంటారు పిల్లలు లేకపోయినా పర్వాలేదని? చాలా కొద్దిమంది, నేను 1-2 ఎక్కువ మందిని చూడలేదు జయ, ఒక 2 పీపులే నాకు తెలుసు. వీళ్ళు 45 దాకా అలాగే ఉండి ఏముంది మేము ఒంటరిగానే ఉంటామని ఉండి 45కి ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక డెస్పరేట్గా అయిపోయి మేము ఒంటరిగా ఉన్నాం, మాతోటి ఎవరుంటారు అంటే ఏవైనా కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు వీళ్ళకి భయం వేస్తుంది. మన ఒంటరితనం మనని పులిగా వెంటాడేస్తుంది, మన వెంటపడిపోతుంది. అప్పుడు ఒక పిల్లని తెచ్చి పెంచుకోవటం. 48-49 ఇయర్స్ మీకే వచ్చాక మీరు ఒక చంటి బిడ్డని తెచ్చి పెంచితే ఈ పిల్ల పెంపకం ఎవరు పడతారు రేపొద్దున? మనకేం గ్యారంటీ లేదే మన జీవితం. మనకి రకరకాల ఆరోగ్య సమస్యలు, అవి కాకుండా యాక్సిడెంట్లు, అవి కాకుండా సహజ మరణాలే విపరీతంగా ఉంటాయి. అవునండి. ఈ యాక్సిడెంటల్ డెత్స్ ఇంకా కీడించి మేలించాలి కదా. అలా అవుతుందని ఎలా ఆలోచిస్తామంటే అలా కూడా ఆలోచించాలి కదా మనం.
అది కూడా ఆలోచించాలి. లేట్గా 30 దాటాక పెళ్ళిళ్ళు, 40 దగ్గర పెడుతుండగా సంతానము లాంటిది వెరీ బ్యాడ్ ఐడియా. అబ్బాయి అయితే ఏ వయసు అంటారు రమ్మగారు మీరు? నా లెక్క అయితే బిలో 30 చేయ. అమ్మాయిలు బిలో 25, అబ్బాయిలు బిలో 30. ఇప్పుడు ఈ 25, 24 ఏళ్ళకి పెళ్ళైందనుకో, ఒక 2 years మీకు ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. మీరు పెళ్ళే 30 చేసుకుంటే మీరు ప్లాన్ చేయడానికి భయం వేస్తుంది మీకు. ఎందుకంటే మెనోపాజ్ దగ్గరకు వచ్చేస్తున్నాం మనం. సంతానం కలగటం వల్ల మీకు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండే అవకాశం కూడా ఒకటి చెప్తుంటారు డాక్టర్లు. 2-3 ప్రెగ్నెన్సీస్, డెలివరీస్ వల్ల కొంత బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కొంత సులువు ఏర్పడుతుంది. మనకు చిన్న అవకాశం, 100% అని ఎవరు చెప్పరు, కొంత అవకాశం ఫీడ్ చేయడం వల్ల కొంచెం బెటర్గా ఉంటుంది. ఓవేరియన్ ప్రెగ్నెన్సీల వల్ల మంచి హెల్తీ ప్రెగ్నెన్సీస్ ఉంటే ఓవేరియన్ క్యాన్సర్ నుంచి కూడా బయటకు వస్తామని, కొంత రిస్క్ తగ్గింది అని. ఇప్పుడు ఈ కొంత రిస్క్ తగ్గించుకోవడానికి ఒక అవకాశం ఉన్నప్పుడు, మీరు పిల్లల్ని కందల్చుకునే ఉన్నప్పుడు అర్లీగా ఎందుకు చేయకూడదు? చకచకా పిల్లల్ని పెంచి పక్కన పెట్టుకుని మీరు కెరీర్లో ముందుకెళ్ళచ్చు కదా. ఎప్పుడైనా పిల్లల్ని పెంచాల్సిందే. అంతేగా. మీరు 30 తర్వాత పెంచితే విసిగిపోతారు జయ, ఓపిక తగ్గిపోతుంది. ప్రధానంగా మనకు ఓపిక ఉండదు. నీ ఒపీనియన్ జయ, నువ్వు చెప్పు. ఇప్పుడు ఇంత ప్రపంచం చూస్తున్నావు నువ్వు కూడా. ఇప్పుడు నేనేముంది, నా పాతకాల ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను. లేటెస్ట్ ప్రపంచంలో లేటుగా పిల్లల్ని కన్నవాళ్ళు ఈ రోజుల్లో ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుందా లేదా? 100% రమ్మగారు. అందులో అసలు ఏ విధమైన అనుమానం లేదు. ముందేంటంటే వాళ్ళ స్పీడ్ని అందుకోలేకపోతారు. ఒకలాంటి విసుగు, వాళ్ళని మేము రీచ్ కాలేక ఒక సమస్య. పేరెంట్ టీచర్ మీటింగ్స్ చూసే వాళ్ళని జయ స్కూళ్ళల్లో ఒక్కొక్క పేరెంట్ భలే ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి 30 ఏళ్ళు కూడా ఉండవు, 20 ఏళ్ళు. ఒక 40 ఏళ్ళు దగ్గర పడ్డ పేరెంట్స్కి ఇంత బుజ్జి పిల్లలు ఉంటే అసలు ఈ వీళ్ళతో కంపారిజన్ అవన్నీ కూడా చేయలేకపోతారు. ఇది ఇప్పుడు నేను చెప్తే మీకు సిల్లీగా తోస్తుంది, ఇది అర్థం లేని మాటలని కొట్టి పారేస్తారు. ఫేస్ చేసినప్పుడు కదా మీకు తెలిసేది. ఖచ్చితంగా అండి. కొన్ని ఉద్యోగాలకి అందంతో పని ఉంటుంది, కొన్ని ఉద్యోగాలకి చాలా వరకు ఉండదు. ఒక 1% మాత్రమే ఆడవాళ్ళకి కానీ మగవారికి కానీ ఒక ఫిగరో లేకపోతే ఒక అందంతో పని ఉంటుంది. మిగతా వారందరూ ఎందుకు ట్రై చేయరు? పెద్ద అంటే అటు పేరెంట్స్ కి ఒక బాధ ఉంటుంది కదా రమ్మగారు. మా మనవల్నో మనవరాలనో చూడాలని ఒక ఆలోచన. అదే మీకు 30 వచ్చేస్తే మీ అమ్మకి 50 వచ్చేస్తాయి కదా. అమ్మకి 50 దాటిపోతాయి. పిల్లల్ని పెంచొద్దు పాపం. అత్తగారులు 50-60 వచ్చేస్తాయి. కాబట్టి మన పిల్లలకి మన అమ్మలు ఉన్నారు, రేపొద్దున మన మనవలకి మనం ఉండాలి కదా. కనీసం చూడడానికి, చూసుకోవడానికి కాదు, చూడడానికైనా ఉండాలి కదా. మనం చూసేందుకైనా ఉండాలంటే కొంచెం ఎర్లీగా పెళ్ళిళ్ళు. ఇంకా 2 ఏళ్ళు అని అనుకోకుండా దగ్గరలో కాస్త కొంచెం ఎర్లీగా, ఇంకా కాస్త ఎర్లీగా. నేను అలాగే అనుకుంటాను జయ, మగ పిల్లలకి 25 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేస్తే బాగుంటుంది. అమ్మాయిలకి జస్ట్ గ్రాడ్యుయేషన్ అవగానే పిల్లలకు కూడా ఆఫీస్ లో పిల్లలందరికీ చెప్తూ ఉంటా, అయిపోయింది కదా ముందు మ్యారేజ్ ఎప్పుడు, పెళ్లి ఎప్పుడు అని అడుగుతూ ఉంటాను అనమాట. పెళ్లి కాని ప్రసాదులు చాలా మంది ఉండారండి. ఈ పెళ్లి కాకపోవటం ఏం పెద్ద విషయం కాదు. పెళ్లి అయిన తర్వాత సమస్యలు వస్తాయి. కెరియర్ గురించి చాలా ఎక్కువగా ఆలోచించేస్తున్నారేమో అనిపిస్తుంది. అవును, ఈ కాలం పిల్లలు. అదే అంటే ఇంత అమౌంట్ వస్తే గానీ పెళ్లి చేసుకోకూడదు అని. మీరు హాయిగా ఉండడానికి ఇంట్లో ఉన్న అన్ని సమకూర్చేసుకోవాలి, ఆ తర్వాత పెళ్లి అంటే హ్యాపీగా అడుగు పెట్టాలి లోపలికి, ఇంకా అసలు ఎక్కడ లోటుపాట్లు ఉండకూడదు అనేది ఒక ఫీల్. అలా కాదు జయ, ఇప్పుడు పిచ్చుకలు పక్షులు అవి ఏం చేస్తాయి, పుల్లలు పొడకలు అవి ఇవి చేసి ఫ్రెష్ గా గూడు కట్టుకుని పిల్లల్ని గుడ్లు పెడతాయి. అవును కదా. ఇప్పుడు అవి 2 పిల్లలు పెట్టడం కోసం ఈ పుల్ల పొడక అన్ని చేరుస్తాయి. మనం కూడా పిల్లల్ని కనేటప్పుడు ఏర్పరచుకోవచ్చు కదా. పెళ్లి సిస్టమ్ లేదు కానీ జత కడతాయి. పిచ్చుకలు 2 కలిసినాయంటే వేరే చోటుకి వెళ్ళవు, ఆ 2 ఉంటాయి. పావురాలు జోడే కలిసి ఉంటాయి. అవి జత కట్టడం మొదలు పెడితే ఆ జోడే ఉంటాయి. ప్రతిసారి గూడు కట్టి గుడ్లు పెడతాయి. మనం ఏం చేస్తాం, పిల్లల్ని పెంచుతూ మెల్లిగా దాంతో పాటే గూళ్ళు కట్టుకోవచ్చు తాపీగా. ముందే గూళ్ళు కట్టేసి పిచ్చుకల్లాగా చేయాలని అనుకోవద్దు. అనుకోవటం వల్ల ఏమంటే పిల్లలు లేట్ అయిపోతారు. పిల్లలకి మీరు న్యాయం చేయలేకపోతారు. మీరు సంతోషంగా ఉండలేకపోతారు. ఏమైనా అనారోగ్యాలు వస్తే బాధపడతారు. సంతానం కలిగే అవకాశాలు తగ్గిపోతాయి. మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా జయ. ఎక్కువ ఏజ్ పెరిగిన కొద్దికి సాఫల్యం తగ్గిపోతుంది. మీరు ఎంజాయ్ చేసేది ఉండదు, పిల్లల్ని పెంచగలిగేది ఉండదు. అర్లీగా చేసుకుంటే చక్కగా చిలకా గోరింకాలాగా తిరగచ్చు. ఇల్లు వాకిలి లేకపోతే పీడా పోయి అది లేకపోయినా పర్వాలేదు. ఇద్దరు జోడుగా హాయిగా ఉండొచ్చు కదా ఫ్రీగా. కొన్నాళ్ళ తర్వాత కట్టుకోవచ్చు ఇల్లు వాకిళ్ళు. దానికి ఏముంది. మన వీడియోతో ఎంతమంది సుమన్లో ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుంటారో చూద్దాం. తప్పకుండా. ఓకే రమ్మ గారు, ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దామండి. సరే జయ, తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో,
రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.